ఛత్తీస్గఢ్ లో మరొక ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గోలపల్లి అటవీ కొండల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 3 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల దగ్గర నుంచి ఆయుధాలు, కొన్ని విలువైన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం డిఆర్జీ బృందం సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఛత్తీస్గఢ్ లో మరొక ఎన్కౌంటర్ జరిగింది. ఆపరేషన్ కగార్ లో భాగంగా మరొక ఎన్కౌంటర్ ను నిర్వహించాయి భద్రతా బలగాలు. సుక్మా జిల్లాలోని గోలపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో 3 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల నుంచి ఆయుధాలు, కొన్ని విలువైన పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఛత్తీస్గఢ్ లో మరొక ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. 3 మావోయిస్టులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్. ఈ ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఉన్న అడవుల్లో చాలా వరకు కూడా మావోయిస్టుల వర్సెస్ పోలీసుల మధ్య కూడా గత కొన్ని నెలల నుంచి కూడా ఎదురుకాల్పులు కట్టిన చోటుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూస్తున్న చాలా వరకు మావోయిస్టులు మృత్యువాది పడిన నేపథ్యం అయితే ఉంది. మరి కొంతమంది లొంగబాటు పడుతున్నారు. ఆపరేషన్ సాగర్ లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే 2026 మార్చి నెల వరకు రాష్ట్రం వరకు కూడా ఈ మావోయిస్టుల రహిత రాష్ట్రంగా చేస్తామంటూ మాట ఇచ్చారు. అదే మాట కట్టు ప్రకారం మరి కొద్ది నెలల్లో ఉండగానే మావోయిస్టులు మొత్తం కూడా ఏరివేస్తున్నటువంటి కేంద్ర భద్రతా దళాలని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పటి వరకు మావోయిస్టులు చాలా వరకు కూడా కొన్ని వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో పాల్గొన్నారు. మరోవైపు చూస్తుంటే మరి కొంత అగ్రనేతలంతా కూడా ఇటీవల కాలంలో లొంగిపోతున్న నేపథ్యం అవుతుంది. తాజాగా సుక్మా జిల్లా అడవి ప్రాంతంలో అబుజ్మట్ అడవుల సమీపంలో ఉన్నటువంటి సుక్మా జిల్లా బేజాపూర్ సమీప ప్రాంతాన ఈ యొక్క ఆడ మావోయిస్టులు పక్కాగా సంచరించారు అనే సమాచారంతో గొల్లపల్లి పోలీసు సిబ్బందిలో ఒక్కసారిగా ఈ మావోయిస్టులు వచ్చిన నేపథ్యంతో మొత్తానికైతే సర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న తరుణంలో మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరువురు మధ్యన ఎదురుగాపులు కన్నా తోడు చేసుకుంది. ఫలితంగా 3 మావోయిస్టులు మృతి చెందారు. విలువైన పత్రాలతో పాటు ఆయుధాలు సైతం కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇంకా కీలకమైన సమాచారం సైతం కూడా రాబట్టారు. అక్కడ ఉన్నటువంటి నక్సల్స్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనే సంబంధించి ఆ ఏరియా దళ కమాండర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కీలకమైన పత్రాలు సైతం, అంటే యాక్షన్ ప్లాన్ ఎలా ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, ఎక్కడ కలవబోతున్నారు దానికి సంబంధించి కూడా కాస్త కీలకమైన పత్రాలు దొరికినట్టుగా తెలుస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.